నాకు ముగ్గురు పిల్లలండి. ఈ ముగ్గురు పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్లో చదువుతుంది. నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ₹1 ₹2 కాదు, మొత్తం 39,000. 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి. అంతే వచ్చినా అంతే చెప్పాలి. రాలేండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు. అది దేవుడికి తెలుసు. మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం, కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5:15 మెసేజ్ ఇలా వచ్చింది. చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్క రోజు వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే. నేను చిన్న సెక్యూరిటీ జాబ్ అండి చేసేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఈ 13,000 మాకు పడింది సార్. మాకు ఒక పాప అండి, ఒక పాపకి 13,000 పడిందండి. ఆ 13,000 పడటం వల్ల మాకు రావడం వల్ల కొంచెం ఈ ఫీజులని పుస్తకాలని కొంచెం బడ్డెన్ తగ్గింది సార్. ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అలాగే ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. అంటే అనుకోలేదు సార్, 2-3 ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అనుకోలేదు. కానీ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు సార్. ఆయన డబ్బులు పడినాయి సార్. ఎంత పడింది? 26,000 ఇద్దరికి, బాబుకి పాపకి ఇద్దరికి కలిపి పడి. ఇప్పుడు 26,000 పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సార్. మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఇప్పుడు వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకంటే ఒకళ్ళకి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. నా పేరు ఆర్మన్ల సునీత. గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడి పడింది. మాది బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, అమర్తలూరు గ్రామం. ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం ఇవ్వబడింది. నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. జగన్ గారు ప్రభుత్వంలో ఒక అమ్మాయికి పడింది అమ్మఒడి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం అన్నదే పిల్లలకి ఇద్దరికి పడ్డదండి. మాకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంటే బాగుందండి. మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఎప్పుడు ఉండాలండి. నా పేరు నసీమా బేగం. నేను ఏలూరు అండి. ఏలూరు తంగిలిమూడి శివగోపాలపురం. మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం తరపున గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 3 బాబులు, ఒక బాబుకే పడినాయండి అమ్మఒడి. ఇప్పుడు నా 3 బాబులకు కూడా 13,000 చొప్పున తల్లికి వందనం డబ్బులు నాకు పడడం జరిగింది. అందు గురించి నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ఇంకా మీరు ఇంకా గొప్పగా రాణిస్తారని కోరుకుంటూ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.